డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర వ్యాప్తంగా 11 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో ఆయా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు ఉదయం 4 గంటల నుంచే వివిధ జిల్లాల కలెక్టర్లు, ఆర్ఎండ్బి శాఖ క్షేత్రస్థాయి అధికారులతో నిరంతరం సమీక్షిస్తున్న మంత్రి ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలని సూచించారు. జిల్లాల్లో గ్రామాల వారీగా కురుస్తున్న వర్షపాతం, జిల్లాలోని తాజా వాతావరణ పరిస్థితులపై మంత్రి కలెక్టర్లను అడిగి సమాచారం తెలుసుకుంటున్నారు. తెగిపోయేందుకు అవకాశం ఉన్న చెరువులు, కుంటలకు తక్షణ రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు అందుబాటులో జిల్లాల వారీగా టోల్ ఫ్రీ నంబర్లు, ప్రజలు ఏ అవసరం ఉన్నా కాల్ చేయాలని సూచించారు. వర్షాలు రావడం చాలా సంతోషమే. ఇక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేస్తాం. మళ్ళా ముఖ్యంగా పిల్లలకు కానీ ఇళ్లలో ఉండే వారికి చెప్తున్నాం. కరెంటు పోయిందని చెప్పి కరెంటు స్తంభాలను తాకడం, మీటర్లని, ఇంట్లో ఉన్న ఇనుప ములాలని ఎన్ని పట్టుకుంటే ఏంటంటే షార్ట్ సర్క్యూట్తోనే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. కాబట్టి మీరు కరెంటు లేకున్నా సరే మీరు ఎవరు కూడా దాని జోలికి పోతున్న విజ్ఞప్తి చేస్తూ, తప్పకుండా ఈ ప్రభుత్వం ఇలాంటి వర్షాలు రావడం చాలా సంతోషం. ఎందుకంటే మనం గత సంవత్సరం చాలా ఇబ్బందులు పడ్డాం. కానీ దానికి తగ్గట్టుగా ప్రభుత్వం ఇప్పటికీ అన్ని చర్యలు తీసుకుంది. సీఎం గారు ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తున్నాం. చీఫ్ సెక్రటరీ గారు కూడా నిన్న కలెక్టర్తో రివ్యూ చేస్తున్నాం. నేను ఈరోజు ఉదయం కూడా 4 గంటలకే మున్సిపల్ కమిషనర్స్ కు, కలెక్టర్స్ కు పర్సనల్ గా ప్రత్యేకంగా ఫోన్ లో మాట్లాడి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మీ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. 3 రోజులు ఒకటే విజ్ఞప్తి మీకు ఏంటంటే, ఇక మీకు తప్పదు అన్నప్పుడే మాత్రం మీరు రోడ్డు మీదకి రండి. ఇంకా రోడ్డు మీదకి వెళ్ళినా ట్రాఫిక్ జామ్ తో పాటు నీళ్లలో రోడ్లన్నీ మునిగిపోయి ఉన్నాయి. వచ్చే సంవత్సరం ఈ పరిస్థితి ఉండదు హైదరాబాద్ లో కానీ డిస్టిక్ లో కానీ. ఎందుకంటే హైడ్రా చేపట్టి లేఖలను ప్రొందించి మొత్తం ఎఫ్టీఆర్ చెరువులు, బఫర్ జోన్లు మూసిపోయిన సందర్భంలో ఇవన్నీ కూడా ఓపెన్ చేస్తున్నాం. కాబట్టి గొలుసుగట్టు చెరువులాగా ఎంత వర్షం వచ్చినా చెరువులకి నీళ్లు కిందికి వెళ్ళిపోయే విధంగా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మంచి కార్యక్రమం తీసుకున్నాం. అందుకే